బీసీలకు రక్షణ చట్టం కావాల్సిందే, అప్పుడే అగ్రవర్ణాల నుంచి మమ్మల్ని మనం కాపాడుకోగలం. బీసీ మేధావులు నాయకులు బీసీ మేధావులు నాయకులు అంటా ఉన్నారు. అన్ని సెక్టార్లను అగ్రవర్ణాలే గుర్తుపట్టేశాయి. సిమెంట్ పరిశ్రమను రాజులు, సినీ ఇండస్ట్రీని కమ్మలు, ఇక ఫార్మాను రెడ్లు, రైస్ మిల్లులను వైశ్యులు తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారని చెప్పేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ చిరంజీవులు అంటున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి చట్టాలు బీసీల కోసం రావాలి అని చెప్పేసి విశ్రాంత డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు అంటున్నారు. సంపద మొత్తం పిడికడు మంది గుప్పెట్లోనే ఉంది. బీసీ మేధావి, బీసీ నాయకులు ప్రేమ్లాల్ అంటున్నారు. ఇక బీసీల హక్కుల సాధన కోసం సమిష్టి పోరాటం అవసరం అని చెప్పేసి బీసీ మేధావి గట్టిక విజయ్ కుమార్ అంటున్నారు. ఇక బీసీ సమాజ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు కీలక తీర్మానాలకు కూడా ఆమోదం తెలిపినారు. ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టాల మాదిరే సబ్బండ బీసీ కులాల స్వావలంబన సాధన కోసం బీసీ రక్షణ చట్టాలు అవసరం ఎంతైనా ఉందని రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జుజ్జవరపు పూర్ణచంద్రరావు, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ చిరంజీవులు, ప్రముఖ బీసీ నాయకులు ప్రేమ్లాల్, గట్టిక విజయ్ కుమార్ అన్నారు. ఇక హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇటీవల బీసీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రముఖ బీసీ నాయకులు సూర్యారావు అధ్యక్షతన బీసీ రక్షణ చట్టం ఆవశ్యకతపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పలువురు బీసీ మేధావులు నాయకులు హాజరై వెనుకబడిన తరగతులపై వివక్ష, అణచివేత నిరోధక చట్టం 2025 అనే ముసాయిదాను బీసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి వచ్చిన బీసీ మేధావులు బీసీ రక్షణ చట్టం, వివిధ సెక్టార్లలో సబ్బండ బీసీ కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ బీసీలో రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే బీసీల రక్షణ కోసం చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పిండు. గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సంబంధించిన రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ చట్టాన్ని తయారు చేసినట్లు తెలిసిందన్నారు. ఇలాంటి చట్టం మన రాష్ట్రంలోనూ రావాల్సి అవసరం ఉందన్నారు. అయితే దేశంలో ఇవాళ బీసీల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందన్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో వీళ్ళ కులాల వృత్తులు పూర్తిగా విధ్వంసమయ్యన్నారు. అయితే మెజార్టీ బీసీ కులాలకు ప్రత్యామ్నాయ వృత్తులు లేకపోవడం, అగ్రవర్ణాల దగ్గర ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారన్నారు. అయితే అసలు రాష్ట్రంలో బీసీ కులాల పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తాను ముఖ్యమైన 40 ఇండస్ట్రీలను పరిశీలించినట్లు వెల్లడించారు. తన పరిశీలనలో అన్ని రంగాల్లో అగ్రవర్ణాలే తిష్ట వేశారని తేలిందన్నారు. అయితే హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీకి హబ్ అని నగరంలో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు. అయితే హైదరాబాద్లో సుమారు 800 ఫార్మా కంపెనీలు అంటే అందులో టాప్ 20లో బీసీల వ్యక్తికి సంబంధించిన ఒక కంపెనీ కూడా లేదన్నారు. అలాగే విద్యా వ్యవస్థలోనూ ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 2018లో 14 ప్రైవేట్ వర్సిటీలకు ప్రభుత్వం అనుమతిస్తే వాటిలో ఒక్కటి కూడా బీసీలు దక్కలేదన్నారు. అయితే ఒక ప్రైవేట్ పెద్ద ఆసుపత్రులన్నీ అగ్రవర్ణాలవేనన్నారు. సిమెంట్ రంగంలో రాజులదే పెత్తనమన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో కమలదే ఆధిపత్యమన్నారు. మరోవైపు తెలంగాణలో 3000 రైస్ మిల్స్ ఉంటే 1200 ఫారా బాయిల్డ్ రైస్ మిల్స్ ఉంటే ఇందులో మెజార్టీ మిల్స్ మొత్తం వైశ్యుల చేతిలో ఉండడం బాధాకరమన్నారు. విశ్రాంత డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీలు అందరితో పాటు సమాజంలో గౌరవంగా బతకాలంటే తప్పనిసరిగా బీసీల రక్షణ చట్టం కావాల్సిందేనన్నారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా బీసీలు ఉన్నారని, వారికి ఇప్పటి వరకు రక్షణ చట్టం లేకపోవడం శోచనీయమన్నారు. అయితే గతంలో ఎస్సీలపై దాడులు జరగడంతో ఎస్సీ రక్షణ చట్టం వచ్చిందని, కానీ ఇప్పుడు బీసీలపై దాడులు జరుగుతున్నందున బీసీ రక్షణ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని రంగాల్లో ఎదిగిన అగ్రవర్ణాలను ఎదుర్కోవాలంటే ఈ రకమైన చట్టాలు ఆవశ్యకత ఎంతైనా అవసరమని చెప్పారు. అయితే బీసీల సమిష్టిగా ఎదగాలని, గత 70 ఏళ్లలో బీసీల గురించి పెద్దగా ఎవరూ మాట్లాడలేదన్నారు. ప్రశ్నించే బీసీ గొంతుకులపై దాడులు జరుగుతున్నాయని, అలాంటి దాడులను అందరం తీవ్రంగా ఖండించాలన్నారు. ఎమ్మెల్సీ తీర్మానాలపై భౌతిక దాడులకు దిగారని, ఇది అత్యంత హేయమైన చర్య అన్నారు. భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. అయినప్పటికీ బీసీల పట్ల వివక్ష, దౌర్జన్యాలు ఆగిపోవడం లేదన్నారు. అందుకే వారి రక్షణ కోసం ఒక చరిత్రాత్మకమైన రక్షణ చట్టాన్ని రూపొందించాలన్నారు. వెనుకబడిన తరగతులపై వివక్ష, అణచివేత నిరోధక చట్టం 2025
అందుకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ బీసీ మేధావి నాయకుడు ప్రేమ్లాల్ మాట్లాడుతూ పిడికడు మంది ఉన్న వారే అజమాయిషీ చేస్తున్నారని, అయితే ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీ కోటా లెక్క తేలాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల జనాభా దామాషా ప్రకారం వారికి కోటా నిధులు కేటాయించాలని చెప్పారు. తాను 40 ఏళ్ల నుంచి దేశంలో బీసీల జనాభా లెక్కలు తీయమంటే ఏ ఒక్కరూ స్పందించలేదన్నారు. మరో బీసీ మేధావి బీసీ నాయకులు గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ రిజర్వేషన్లు 100% పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో వారికి అంత శాతం రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుందన్నారు. అయితే అప్పుడే బీసీ కులాలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు. లేకపోతే భవిష్యత్తులో బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మల్లన్నపై దాడి అన్యాయం అని చెప్పేసి ఇక్కడ చాలామంది వచ్చి కలుస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ సంఘీభావం చెప్తున్నారు తీన్మన్ మల్లన్నకు. మొత్తం మీద ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ప్రధాన అంశంగా తెరపైకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. అసలు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, దాడులు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు. ఏ రంగంలో కూడా బీసీలు ఎదగకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ముందుకెళ్లాలని చెప్పేసి చర్చ మాత్రం జరుగుతూ ఉంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.